జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు పోటాపోటీగా ముందుకెళ్తూ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డివిజన్ల వారీగా ప్రచార బాట పట్టారు. ఈ ప్రచారంలో స్థానిక సమస్యల కన్నా ఇతర రాజకీయ అంశాలపైనే అన్ని పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఆ ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. చేసినటువంటి కార్యక్రమాలు ప్లస్ కిషన్ మీద ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు చెప్తే సార్ మనకు మంచి ఓటు అడిగిన ఛాన్స్ ఉంటుంది. మనం చేసిన పనులే ఎక్కువ కూడా చెప్పండి. అధికార మార్పిడి తర్వాతి రాజకీయాలు, ప్రభుత్వ హామీల అమలు, జాతీయ రాష్ట్ర స్థాయి అంశాల మీదనే పార్టీలు ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ అంశాలను తమ ప్రధాన ప్రచార అస్త్రాలుగా వాడుతున్నారో తెలుసుకుందాం. అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు 6 గ్యారంటీల అమలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనే ప్రచార అస్త్రాన్ని విరివిరిగా వాడుతూ ఉన్నారు. అందులో ముఖ్యమైనవి రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు, రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలను ఈ ఉప ఎన్నికల్లో తమ ప్రచార అస్త్రాలుగా వాడుతుంది. అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, డబుల్ బెడ్రూమ్ రూమ్ల పేరు చెప్పి పేదలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీపై ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంది. అంతేగాక ముస్లిం మైనారిటీల కోసం కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ మద్దతు సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయడం లేదు. అంతేకాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ముస్లిం మైనారిటీల కోసం శ్మశాన వాటికకు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఇక క్రైస్తవ పాస్టర్లు, ముఖ్య నేతలతో మంత్రి వివేక్ సమావేశమై వారి మద్దతుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి అవసరమైన క్రైస్తవ శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తూ ఉన్నారు. ఇంకా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు లోక్సభలో లోపాయకారిగా సహకరించుకున్నట్లు ఈ ఉప ఎన్నికల్లోనూ 2 పార్టీలు దోస్తీ చేస్తున్నాయని విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఈ కుట్ర రాజకీయాలను ఓడించాలని హస్తం నేతలు తమ ప్రచారంలో పిలుపునిస్తూ ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని పదే పదే చెప్తూ ఆ అంశాన్ని ప్రచారాంశంగా వాడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ శాసనసభ నియోజకవర్గంలోని ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎస్సీ వర్గీకరణ హామీ ముఖ్య ప్రచారాంశంగా వాడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారంగా మారిందని బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిని కాంగ్రెస్ పాలనను పోల్చి చెప్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ పక్కన పెట్టిందని బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మహిళలకు 2500, 500కే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలు అమల్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ 6 హామీల అమలును ప్రశ్నిస్తూ గులాబీ నేతలు ప్రతి ఇంటికి కాంగ్రెస్ బకాయి కార్డు పంపిణీ చేస్తున్నారు. ఇంకా జూబ్లీహిల్స్ శాసనసభకు వచ్చిన ఈ ఉప ఎన్నికను రిఫరెండంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన తీరు, ఆ ప్రభుత్వంపై ప్రజలు కోల్పోతున్న విశ్వసనీయతకు ఈ ఉప ఎన్నిక రిఫరెండం అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే అంశాన్ని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని సూత్రీకరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణాన్ని, ఆయన బ్రతికున్నప్పుడు చేసిన పనులను బీఆర్ఎస్ నేతలు పదే పదే జూబ్లీహిల్స్ ఓటర్లకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన సతీమణి సునీత కూడా ఆయా వేదికలపై కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రజల్లో కొంతమేరకు సానుభూతి పెరిగిందని అధికార పక్షమే కాదు ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో మాగంటి గోపీనాథ్ చేసిన పనులను పదే పదే గుర్తు చేస్తూ సానుభూతి పవనాలు వీచేలా ఈ అంశాలను ప్రధాన ప్రచారాంశాలుగా బీఆర్ఎస్ మలుచుకుంది. అలాగే కాంగ్రెస్ పాలన వచ్చాక జీహెచ్ఎంసీ పరిధిలో బుల్డోజర్ల పాలన నడుస్తుందని బీఆర్ఎస్ విశేషంగా ప్రచారం చేస్తూ ఉంది. డ్రైనేజ్ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తుందని, ఇది ఆగాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే పోటీగా బీఆర్ఎస్ దళిత బంధు పథకాన్ని తమ ప్రచారాంశంగా తీసుకుంది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల దళిత బంధు సాయం ఆగిపోయిందని ఎస్సీ ఓటర్ను ఆకట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇంకా బీజేపీ మోదీ నాయకత్వమే ప్రధాన ప్రచారాంశంగా వాడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నది బీజేపీ ప్రచారాంశమైంది. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అంటే కమలం పార్టీనే గెలిపించాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కోరుతూ ఉన్నారు. సానుభూతి కాకుండా అభివృద్ధికే ఓటేయాలని పిలుపునిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ నియోజకవర్గంలోని సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదని అంశాన్ని డివిజన్లో బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే నియోజకవర్గ రూపురేఖలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో మారుస్తామని హామీలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్న అంశాన్ని బీజేపీ ముఖ్యమైన ప్రచారాస్త్రంగా వాడుతుంది. చదువుకున్న ఓటర్లకు ఈ విషయాలు చెప్తూ పాకిస్తాన్పై ఎన్డీఏ ప్రభుత్వం చేసిన దాడులను సామాన్య ఓటర్లకు వివరిస్తున్నారు. మోదీ లాంటి నాయకుడు దేశానికి అవసరమని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా మోదీని బలపరచాలని కోరుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతిమయ పార్టీలన్న అంశాన్ని ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాంశంగా వాడుతున్నారు. కాంగ్రెస్ అవినీతి విషయాన్ని బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు వాడుతూ ఉంటే మరికొందరు మంత్రుల్లో కీచులాటలు, కాంట్రాక్టుల విషయంలో వారి మధ్య గొడవలు అవినీతికి నిదర్శనమై కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అవినీతి పాలన వద్దంటే బీజేపీకే ఓటు వేయాలని కమలం నేతలు ఉప ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ప్రధాన అస్త్రంగా ప్రత్యర్థి పార్టీలపై వాడుతున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ప్రచారం నిర్వహిస్తూ ఉంది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ప్రచారం చేస్తూ షెడ్యూల్ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా మూడు పార్టీలు పోటాపోటీగా పలు అంశాలను తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఏ అంశం ఏ ఓటర్పై పనిచేస్తుందో తెలియదని, అందుకనే వివిధ అంశాలను ప్రజల ముందు పెడుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు మూడు పార్టీలు చెప్తూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ప్రచార అస్త్రాలను బయటకు తీసి దూకుడుగా ప్రత్యర్థి పార్టీలకు కళ్ళం వేస్తామని మూడు పార్టీల నేతలు చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ముందు ఏం జరగబోతుందో.